సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరు మారలేదు. సుమారు 2 ఏళ్ల కిందటి నుంచే శ్రీనివాస్ ఆయన భార్య వాణి మధ్య కలహాల కాపురం మొదలై వారిద్దరూ విడివిడిగా ఉండేంత వరకు వెళ్ళింది. వీరి గొడవ రచ్చకెక్కడంతో ఎన్నికల ముందు దంపతులను ఇద్దరిని పార్టీ అధినేత అప్పటి సీఎం వైఎస్ జగన్ పిలిపించి మాట్లాడారు. టెక్కలి సీటు దువ్వాడ శ్రీనివాస్కి ఇస్తున్నానని ఇద్దరూ కలిసి పనిచేయాలని నచ్చచెప్పి పంపించారు. అప్పట్లో గొడవ కాస్త సద్దుమణిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత దువ్వాడ ఇంటి గుట్టు మళ్లీ వీధిన పడింది. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాన్ని కోల్పోయానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెడుతుంటారని, నిజానికి అది మొసలి కన్నీరని ఆయన భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కుమార్తెలు ఆరోపించారు. గురువారం ప్రారంభమైన ఈ వివాదం శుక్రవారానికి మరింత తీవ్రతరమై శనివారం కూడా కొనసాగింది. టెక్కలిలో విలేకరులతో వాణి మాట్లాడుతూ వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్కు పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరకు పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చారని, ఎన్నికలయ్యాక ఆయనతో ఆమె అదే ఇంట్లో కలిసి ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకే తన కుమార్తెలు హైందవి, నవీన గురువారం అక్కవరం సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు. మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కుమార్తెలు వేచి ఉన్నా తలుపు తీయకుండా గేట్లు వేసి లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలన్నారు. కాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య, పిల్లలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా టెక్కలిలో దువ్వాడ ఇంటి దగ్గర వాణి ఆందోళన కొనసాగుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్నది స్నేహబంధమే తప్ప మరేమీ కాదని టెక్కలి వైసీపీ నాయకురాలు డి మాధురి స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన భర్త మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారని, 3 చిన్నపిల్లలున్నారని చెప్పారు. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డు మీదకు లాగడం సరికాదన్నారు. దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య విభేదాలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని ఆమె అన్నారు. భర్తతో ఉండాలనే ఆలోచన వాణికి లేదని, టికెట్, అధికారం, డబ్బు కోసమే ఆరాటమని ఆరోపించారు. తనను బయటకు లాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీనివాస్ టెక్కలిలో తన భార్య ఆందోళన కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవపై శనివారం మీడియాతో మాట్లాడారు. తనను చంపడానికి నా భార్య వాణి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తనను చంపడానికి కత్తులు, రాడ్లతో వచ్చారని, తనను చంపి నా ఇంటిని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార పక్షం అండతో తనపై కుట్ర చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దువ్వాడ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పనిచేస్తున్నా అన్నారు. 25 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వస్తున్నానని తెలిపారు. కానీ చివరకు నా కుటుంబమే నాపై దాడికి రెడీ అయిందని ఆవేదన చెందారు. ఓ కూతురు పెళ్లి చేశాను, మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందని అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరి వద్ద లంచం తీసుకోలేదని తెలిపారు. నా భార్య వాణికి రాజకీయ కోరిక ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మైనింగ్ను తన పేరు మీదకు మార్చాలని అనేకసార్లు గొడవ పడిందని గుర్తు చేశారు. పిల్లలకు కూడా నా గురించి చెడుగా చెప్పుకుంటూ పెంచిందని అన్నారు. ఇన్నాళ్లు భార్య, పిల్లలను గుండెలపై పెట్టుకుని చూసుకున్నా అని అన్నారు. అలాంటి నాతో విడాకులు ఇప్పించాలని జగన్కు చెప్పిందని గుర్తు చేశారు. మా ఇల్లు కాబట్టే డోర్ కట్ చేశాం. వాణి, దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలను వాణి తిప్పికొట్టారు. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో అర్థమవుతోందన్నారు. ఇదంతా పిల్లలపై ప్రభావం చూపుతుందని, శ్రీనివాస్ ఇష్టానుసారం చేస్తానంటే ఊరుకోనంటూ హెచ్చరించారు. మా ఇల్లు కాబట్టే కట్టర్లతో డోర్ కట్ చేశామని పేర్కొన్నారు. హత్యాయత్నం ఎవరి మీద చేశారో కనిపిస్తోందని, 2022 అక్టోబర్లో మాధురి అంశం తెలిసిందని చెప్పారు. అప్పటి వరకు మాధురి ఎవరో తనకు తెలియదన్నారు. విడాకుల నోటీస్ ఇస్తే ఇవ్వనియండి, చూద్దాం అంటూ పేర్కొన్నారు.